జనసేన పార్టీ డబుల్ స్టాండ్ ఎలా ఉంటుందంటే నిజంగానే వాటిని చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలని మించిపోతున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆ పార్టీ. సాయి కృష్ణ కేసు పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏమనంటే సాయి కృష్ణ అనే వ్యక్తి ఒక రౌడీ షెట్టర్ ఎలిమెంట్, క్రిమినల్ ఎలిమెంట్, అతనికి మేము ఎలా సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేయం, సిఐ గారు చేసింది కరెక్టే అన్నట్టు విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమో సిఐ గారు చేసింది కరెక్టే, అతను రౌడీ ఎలిమెంట్ కాబట్టి అలానే ట్రీట్మెంట్ ఉండాలన్న విధంగా మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ ఫ్యామిలీని ఇంటికి పిలిపించుకొని మాట్లాడి పంపించడం జరిగింది. తర్వాత ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సామినేని ఉదయ్ భాను గారు వాళ్ళ పార్టీ నాయకులు కలుపుకొని వెళ్ళి ఆ సాయికృష్ణ ఫ్యామిలీని కూడా పరామర్శించడం జరిగింది. ఒకవైపు రౌడీ షెటర్ ఎలిమెంట్ని మేము ఎలా కలుస్తాము, మేము ఎలా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు నుంచి జనసేన పార్టీ నాయకులను పంపించి పరామర్శ చేపిస్తారు. ఇదేం డబుల్ స్టాండ్ అండి బాబోయ్. ఇంకేమైనా మాట్లాడితే రౌడీ షీటర్లను ఏపీలో తిరగనివ్వను, అలానే ఉండాలి ట్రీట్మెంటు, నా చేతిలో హోం శాఖ లేదు, లేకపోతే ఇంకోలా ఉండేది అని చెప్పేసి మాట్లాడతారు. మీరే కదా గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు చెప్పండి, అయ్యా మీ హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ పార్టీ హోమ్ మినిస్టరు, ఆమె తీసి పక్కన పెట్టేసండి, ఆ హోమ్ మినిస్టర్ పదవి నాకేమండి, నా తడాకి ఏదో చూపిస్తామని చెప్పేసి మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని తీసుకోవాలి తప్ప నాకు నా చేతిలో పవర్స్ లేవు, నా చేతిలో అది లేదు ఇది లేదని చెప్పేసి మాట్లాడతారు. మరి ఏ పవర్స్ ఉందని చెప్పేసి ఆనాడు మరి తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి దేవాదాయ శాఖ చూసుకోవాల్సిన శాఖని నువ్వు చూసుకొని సనాతన ధర్మకర్తని అది అని చెప్పేసి ఇదని చెప్పేసి మెట్లు కడిగావు. ఎందుకు మెట్లు కడిగావు? తర్వాత భీమవరం డిఎస్పీని ఏ విధంగా సస్పెండ్ చేయించావు? నీ చేతిలో పవర్స్ లేనప్పుడు ఎందుకు సస్పెండ్ చేయించావు? డిఎస్పీ గారిని ఎందుకు సస్పెండ్ చేశావు? జిల్లా కలెక్టర్ డీజీపీ గారిని పిలిపించి ఎందుకు మాట్లాడినావు? నువ్వు హోంశాఖ మంత్రి కాదు కదా. బట్ భీమవరం డిఎస్పీని ఏ విధంగా సస్పెండ్ చేయించావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించావు? వాటికి మాత్రం సమాధానం ఉండదు. ఇలాంటి సంఘటనలు జరిగితే అంటే మంచి జరిగితే మాత్రం ఆయన క్రెడిట్ వేసుకుంటాడు, చెడు జరిగితే మాత్రం నా చేతిలో పవర్స్ లేదని చెప్పేసి తప్పించుకుంటాడు. ఇది రాష్ట్ర శ్రేయస్సుకు మంచిదేనా? సర్లే ఇంకా చెప్పుకుంటే పెద్ద అవుతుందిలే. కానీ పాపం జనసేన పార్టీ నాయకులంతా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ చెప్పారంట, సార్ ఆ డిఎస్పీగా సిఐ నాగరాజ్ చేసిన తప్పు, వెళ్ళి ఆ సాయికృష్ణ ఫ్యామిలీని పరామర్శిద్దాం సార్, మన పార్టీ నాయకులే, మన 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 వాళ్ళే వాళ్ళు, మన పార్టీకి సంబంధించిన వాళ్ళే, మన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫ్యామిలీలే, మనం వెళ్ళి కలవాలి సార్, లేకపోతే ఓట్ బ్యాంక్ లాస్ అయిపోతుంది సార్ అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకోవడం రావడం జరిగింది. సర్లే, కృష్ణలంకకి సంబంధించి జనసేన పార్టీ నాయకురాలు మొన్న సామినేని ఉదయ్ భాను గారితో వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించింది కదా, వెళ్ళింది. ఆ వీడియో ఆ ఫొటోస్ చూడండి. సామినేని ఉదయ్ భాను గారితో కలిసి ఆ మహిళ జనసేన పార్టీ నాయకురాలు, కృష్ణలంక జనసేన పార్టీ నాయకురాలు వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించింది, సాయికృష్ణ ఫ్యామిలీని. ఇదే మహిళ మరుసటి రోజు సిఐ నాగరాజు గారికి సపోర్ట్ చేస్తూ ఆయన అరెస్ట్ చేయకూడదు, అతను ఉండాలి అని చెప్పేసి సపోర్ట్గా మాట్లాడుతుంది. ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయో చూడండి. ఒకసారి ఆ మాటల్లోనే ఒకసారి మీరంతా కూడా వినండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి ఫోటో. తర్వాత సామినేని ఉదయ్ భాను గారితో కలిసి వెళ్ళినటువంటి ఫోటోస్. ఆ సీఐ ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? ఉండాలి. ఈయన కొట్టుడు పీకిని చెప్తే ఆగడండి. గోల్డ్ పీకే అవసరం ఎవరికి ఉందండి? గోల్డ్ పీకాల్సిన పని ఏంటండి? చూడండి ఎంతమంది పిల్లలు గోల్డ్ పీకేశాడు. పేరు చంద్రడా. గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి ఫోటో. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారితో వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించింది ఆ మహిళ కూడా వెళ్ళింది. తర్వాత జనసేన పార్టీ నాయకులు వెళ్తుంటే ఆ నాయకులతో పాటు వెళ్ళి పరామర్శన కూడా చేశారు. తర్వాత లాస్ట్లో మళ్ళీ సిఐ నాగరాజ్కి సపోర్ట్ చేస్తూ మళ్ళీ మాట్లాడుతూ ఎన్ని స్టాండ్స్ చూడండి మీరు. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించేస్తారంట, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారంట. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని ఒక హాల్లో కూర్చొని మైక్ పట్టుకొని ఊగిపోతుంటారు. ఇక్కడేమో వీళ్ళ వ్యవహారం ఇలా ఉంది. ఏ తప్పు చేయనప్పుడు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తిని సెటిల్మెంట్ల కోసం ఎందుకు పంపిస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పంపిస్తారు? ఎందుకు సెటిల్మెంట్ చేశారు?
చెప్పండి. ఆ ఫ్యామిలీ చెప్తుంది కదా, పలానా నాయకుడు వచ్చాడు మన సెటిల్మెంట్ చేయడానికి, మనవాడే సిఐ నాగరాజు, మన కులపోడే, మనం చూసుకుందాం, మనకి కొంచెం ఫేవర్గా ఉంటాడు, ఈ సమయం ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు సిఐ గారికి కొంచెం ఫేవర్గా ఉండండి అని చెప్పేసి సెటిల్మెంట్ చేయడానికి ఎందుకు వెళ్ళారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు చిత్తశుద్ధి లేదు, ఒక స్టాండ్ అంటూ ఏం లేదు, ఏ పూటకి ఆ మాట. గతంలో ఎలక్షన్ ముందు ఏమన్నారు? ఏపీలో కుల భావన లేదు. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి, మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను ప్లీజ్. కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? నేను కోరుకున్నానండి భీమవరం నుంచి కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం అతను చెప్పారు పెద్దన్న పాత్ర పోషించమని అడిగాడు ఆయన. ఇప్పుడు కాపులు ఎవరు అంటున్నాడు? ఎవరు అడుగుతావు? నువ్వే కదా మొదలు చెప్పింది కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, నాకు వ్యూహం ఉంది, ఒక్కసారికి నమ్మండి, మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి, పేద బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ మాత్రం చెప్పింది నువ్వే కదా. అడగబాక, అసలు మా కులం పేరు ఎత్తబాక, మా కులం పేరు ఎత్తుకుండా రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు? కుల భావన తెచ్చుకోండి, గెలిపించండి మమ్మల్ని, మీరు నాకు అండగా ఉంటేనే కదా నేను ఎదగలను అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడే ఉంటాడు, ఏపీలో కులభావన ఎక్కువైపోయింది, కులభావనని తీసి పక్కన పెట్టండి, నాకు కులభావన లేదు, నాకు ఓట్లే మత భావన మాత్రమే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎన్ని స్టాండ్స్ అండి బాబు. ఆ కులమే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయినా గెలిచేవాడు. పిఠాపురంలో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం వల్ల కదా అక్కడ పోటీ చేస్తారు, లేకపోతే భీమవరంలో పోటీ చేస్తుంటారు, లేకపోతే ఇంకోటి నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు.